అందరికీ స్వాగతం. మోటివేషన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సిరీస్ వీడియో 2. వీడియో 1లో మనం చైనీస్ బ్యాంబూ ట్రీ చూశాము. ఈ వీడియో 2లో మన బ్రెయిన్ గురించి ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్. చాలా మంది అనుకుంటారు, నాకు ఇప్పుడు 30 ఏళ్ళు. నేను నేర్చుకోలేను కొత్త స్కిల్స్. నా బ్రెయిన్ ఫిక్స్డ్. కానీ సైన్స్ చెప్తోంది కంప్లీట్లీ రాంగ్. మీ బ్రెయిన్ ఏ ఆగేలోనైనా చేంజ్ అవ్వగలదు. ఈ ఆశ్చర్యకరమైన ఎబిలిటీకి పేరు న్యూరోప్లాస్టిసిటీ. ఈ ఒక ఫ్యాక్ట్ తెలిస్తే మీ ఎంటైర్ లైఫ్ పర్స్పెక్టివ్ మారుతుంది. స్ట్రోక్ పేషెంట్స్ వాక్ అగైన్ ఎలా చేస్తారు? మ్యూజిషియన్స్ అద్భుత స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తారు? ఓల్డ్ పీపుల్ న్యూ లాంగ్వేజెస్ ఎలా లెర్న్ చేస్తారు? అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇదే, న్యూరోప్లాస్టిసిటీ. ఈ వీడియోలో ఈ అమేజింగ్ బ్రెయిన్ ఫ్యాక్ట్, దాని బిహైండ్ సైన్స్ మరియు మీ లైఫ్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. రెడీ? రండి స్టార్ట్. న్యూరోప్లాస్టిసిటీ అంటే మన బ్రెయిన్ తనను తాను రివైర్ చేసుకునే ఎబిలిటీ. మన బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ కనెక్షన్స్ క్రియేట్ చేస్తాయి ఒకదానితో ఒకటి. ఆ కనెక్షన్స్కి సినాప్సెస్ అని పేరు. మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు, ఒక న్యూ స్కిల్ డెవలప్ చేసినప్పుడు బ్రెయిన్లో న్యూ సినాప్సెస్ ఫార్మ్ అవుతాయి. మనం ప్రాక్టీస్ చేస్తే ఆ కనెక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మనం ప్రాక్టీస్ ఆపేస్తే వీక్ అవుతాయి. మీ బ్రెయిన్ ఒక గార్డెన్ లాంటిది. మీరు ఏ థాట్స్, హ్యాబిట్స్ వాటర్ ఇస్తారో అవి గ్రో అవుతాయి. ఏదైనా ఇగ్నోర్ చేస్తే విదర్ అవుతాయి. ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతోంది. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో కూడా మీ బ్రెయిన్ న్యూ కనెక్షన్స్ క్రియేట్ చేస్తోంది. చాలా డెకేడ్స్ వరకు సైంటిస్ట్స్ బిలీవ్డ్ అడల్ట్ బ్రెయిన్ ఫిక్స్డ్. కానీ 1960s నుండి రీసెర్చ్ ప్రూవ్డ్ రాంగ్. బ్రెయిన్ ప్లాస్టిక్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ పాసిబుల్. ఒక ఫేమస్ స్టడీ చెప్తాను. లండన్ సిటీలో టాక్సీ డ్రైవర్స్ అవ్వడానికి ఎగ్జామ్ ఉంటుంది. ద నాలెడ్జ్ అని పిలుస్తారు. లండన్లో 25,000 స్ట్రీట్స్ మెమొరైజ్ చేయాలి. 320 స్టాండర్డ్ రౌట్స్ మెమొరైజ్ చేయాలి. ప్రతి షార్ట్ కట్, ప్రతి ల్యాండ్ మార్క్ తెలియాలి. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి యావరేజ్ 4 ఇయర్స్ ట్రైనింగ్ అవసరం. సైంటిస్ట్స్ ఈ టాక్సీ డ్రైవర్స్ బ్రెయిన్ స్కాన్ చేశారు. రిజల్ట్ అమేజింగ్. దేర్ హిప్పోకాంపస్, బ్రెయిన్లో మెమొరీ స్టోర్ చేసే రీజన్, సిగ్నిఫికెంట్లీ లార్జర్గా ఉంది నార్మల్ పీపుల్ కంటే. ట్రైనింగ్తో ఫిజికలీ గ్రో అయింది వారి బ్రెయిన్ పార్ట్. ఇది బ్లాక్ అండ్ వైట్ సైంటిఫిక్ ప్రూఫ్. మెంటల్ ట్రైనింగ్ బ్రెయిన్ అనాటమీని చేంజ్ చేస్తుంది. ఇంకొక స్టడీ, ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్తో వారి బ్రెయిన్ మోటార్ కార్టెక్స్, మూవ్మెంట్ కంట్రోల్ బిగ్గర్. మ్యాథమెటిషియన్స్ పరైటల్ లోబ్ ఎన్హాన్స్డ్. మెడిటేటర్స్ ఫ్రంటల్ కార్టెక్స్ థిక్కర్. ప్రతి ప్రాక్టీస్ యోర్ బ్రెయిన్ని ఫిజికలీ రీషేప్ చేస్తుంది. మరో పవర్ఫుల్ ఎగ్జాంపుల్. స్ట్రోక్ అయితే బ్రెయిన్లో బ్లడ్ సప్లై బ్లాక్డ్ అవుతుంది ఒక రీజన్కి. ఆ రీజన్ సెల్స్ డై అవుతాయి. పేషెంట్ బాడీ హాఫ్ మూవ్ చేయలేకపోతారు. స్పీచ్ పోతుంది సమ్టైమ్స్. ఓల్డ్ మెడికల్ థింకింగ్, రికవరీ లిమిటెడ్, పర్మనెంట్ డిసెబిలిటీ. కానీ న్యూరోప్లాస్టిసిటీ డిస్కవరీ తరువాత పారాడైమ్ షిఫ్ట్. థెరపీ ద్వారా హెల్తీ బ్రెయిన్ రీజన్స్ డ్యామేజ్డ్ ఫంక్షన్స్ ని టేక్ ఓవర్ చేస్తాయి. పేషెంట్ రీగెయిన్ మూవ్మెంట్, రీగెయిన్ స్పీచ్. ఇది న్యూరోప్లాస్టిసిటీ పవర్. ఎడ్వర్డ్ టాబర్ అనే డాక్టర్ కన్స్ట్రెయింట్ ఇండ్యూస్డ్ థెరపీ డెవలప్ చేశాడు. హెల్తీ ఆర్మ్ టై చేసి వీక్ ఆర్మ్ కంటిన్యూస్లీ యూజ్ చేయించాడు. మంత్స్లో సిగ్నిఫికెంట్ రికవరీ. ఇంకొక ఇన్స్పైరింగ్ కేస్, హెలెన్ కెల్లర్. బోర్న్ బ్లైండ్ అండ్ డెఫ్. బ్రెయిన్ ఎక్స్ట్రీమ్ అడాప్టేషన్. టచ్ ద్వారా కమ్యూనికేట్, దెన్ వరల్డ్ ఫేమస్ ఓథర్. ఏజ్ కూడా బ్యారియర్ కాదు. స్టడీస్ షో 80 ఏళ్ల ఆగేలో కూడా బ్రెయిన్ లెర్న్ చేయగలదు. జస్ట్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ కావాలి. ఈ న్యూరోప్లాస్టిసిటీ సైన్స్ మీ లైఫ్లో ఎలా అప్లై అవుతుంది? మొదట, ఓల్డ్ బిలీఫ్స్ వెరీ చేయండి. నేను మ్యాథ్ అట్ లో బాత్. నేను క్రియేటివ్ కాదు.
నేను స్పీక్ చేయలేను ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ఇవి ఆల్ ఫాల్స్. బ్రెయిన్ రీవైర్ అవ్వగలదు. మీరు ఇంప్రూవ్ అవ్వగలరు. రెండవది, బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయవచ్చు. స్మోకింగ్, ఓవరీటింగ్, ప్రొక్రాస్టినేషన్ బ్రెయిన్లో స్ట్రాంగ్ న్యూరల్ పాత్వేస్. కానీ డిఫరెంట్ చాయిస్ రిపీటెడ్లీ చేస్తే న్యూ పాత్వేస్ ఫార్మ్. ఓల్డ్ వన్స్ వీకెన్. ఇది హార్డ్ బట్ పాసిబుల్. మూడవది, న్యూ స్కిల్స్ లెర్న్ చేయడం. లాంగ్వేజ్, ఇన్స్ట్రుమెంట్, స్పోర్ట్, ప్రోగ్రామింగ్, ఏదైనా అట్ ఎనీ ఏజ్. స్టార్ట్ కన్సిస్టెంట్. బ్రెయిన్ క్రియేట్స్ కెపాసిటీ. నాల్గవది, మెంటల్ హెల్త్. డిప్రెషన్, యాంగ్జైటీ ప్యాటర్న్స్ బ్రెయిన్లో డీప్ గ్రూవ్స్. థెరపీ, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, న్యూ న్యూరల్ ప్యాటర్న్స్. ఇంప్రూవ్మెంట్ రియల్, సైంటిఫిక్. ఐదవది, ఏజింగ్. మెంటలీ యాక్టివ్ పీపుల్ ఆల్జీమర్స్ రిస్క్ తక్కువ. రీడింగ్, పజల్స్, సోషల్, లెర్నింగ్ బ్రెయిన్ ఆగే స్లో. ఈ వీడియో 2 క్లోజింగ్. ఈ నాలెడ్జ్తో ఈ రోజే యాక్షన్ తీసుకోండి. మొదట, ఒక ఓల్డ్ లిమిటింగ్ బిలీఫ్ ఐడెంటిఫై చేయండి. నేను ఇది చేయలేను అని ఏదైనా అనుకుంటున్నారు? రాయండి. క్వశ్చన్ చేయండి. మీ బ్రెయిన్ రీవైర్ అవ్వగలదు. బిలీఫ్ చేంజ్ చేయండి. రెండవది, ఒక న్యూ స్కిల్ కమిట్ చేయండి. లాంగ్వేజ్, ఇన్స్ట్రుమెంట్, స్కిల్. డైలీ 20 మినిట్స్ స్టార్ట్ చేయండి. మొదట స్లో ట్రేటింగ్. పర్సిస్ట్. 90 డేస్ తరువాత నోటిసబుల్ ప్రోగ్రెస్. 6 మంత్స్ తరువాత ట్రాన్స్ఫార్మేషన్. మూడవది, ఒక బ్యాడ్ హ్యాబిట్ అడ్రస్ చేయండి. రిప్లేస్మెంట్ హ్యాబిట్ చూస్ చేయండి. ఓల్డ్ పాత్వే వీకెన్ అవుతుంది. న్యూ స్ట్రెంగ్థన్. నాల్గవది, డైలీ 5 మినిట్స్ మెడిటేషన్. మైండ్ ట్రైన్ చేయండి ప్రెజెంట్ మూమెంట్లో. బ్రెయిన్ ఫిజికలీ చేంజ్. మీ బ్రెయిన్ ఒక సూపర్ పవర్. మీ కంట్రోల్లో ఉంది. ప్రతి థాట్, ప్రతి యాక్షన్ న్యూరల్ పాత్వే షేప్ చేస్తుంది. చూజ్ వైజ్లీ. చూజ్ డైలీ. చూజ్ గ్రోత్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో 3లో మరో పవర్ఫుల్ ఫ్యాక్ట్. ధన్యవాదాలు.